రోజుకు 3 సార్లు తన రూపాన్ని మార్చుకునే అమ్మవారు ఎక్కడున్నారో తెలుసా? ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రయాగ్ మధ్య అలకనంద నది ఒడ్డున ధారీదేవి దేవాలయం ఉంది. అమ్మవారి అద్భుతాన్ని చూసేందుకు ఈ దేవాలయానికి తరచుగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ధారీదేవి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ ను రక్షిస్తుందని, అందువల్ల పర్వతాలను యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. విగ్రహ పైభాగం ఈ దేవాలయంలో ఉంది. విగ్రహ దిగువ సగం కాళీమాత దేవాలయంలో ఉంది. ఇక్కడ ఆమెను కాళీదేవి రూపంలో పూజిస్తారు. ధారీదేవి రోజుకు 3 సార్లు తన రూపాన్ని మారుస్తున్నారు. ఉదయం అమ్మాయిలాగా, మధ్యాహ్నం యువతిలాగా, సాయంత్రం వృద్ధురాలిలా కనిపిస్తుంది. రూపాలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదలు రావడంతో ఈ ధారీదేవి దేవాలయం కొట్టుకుపోయింది. ఈ విగ్రహం దారో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ విగ్రహం నుంచి ఒక దివ్య రూపం వెలువడిందని, అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని దారో గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ధారీదేవి దేవాలయాన్ని 2013వ సంవత్సరంలో కూల్చివేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారని చెప్తున్నారు. దీని కారణంగా 2013లో ఉత్తరాఖండ్ లో భయంకరమైన వరదలు సంభవించాయని చెప్పి అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. జూన్ 16, 2013 సాయంత్రం ధారీదేవి విగ్రహాన్ని తొలగించిన కొన్ని గంటలకి ఆ భయంకరమైన వరదలు రాష్ట్రాన్ని తాకాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. జై శ్రీరామ్.